గ్రామసీమల్లో రైతుకు రోజువారీ ఆదాయాన్నిచ్చేది పశుపోషణ. గతంలో రైతు తనకున్న భూమిలో కొంత భూమిని పశువుల మేతకు కేటాయించేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. వ్యవసాయం వ్యాపారంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో పశువుల మేతకు కష్టకాలం వచ్చింది. ఏడాదంతా పచ్చి మేత అందించలేక అధికంగా దానాపై ఆధారపడాల్సి రావడంతో లాభదాయకంగా ఉన్న పాడి పరిశ్రమ కాస్త రిస్కులో పడుతోంది. ఈ పరిస్థితుల్లో కారు చీకటిలో కాంతిపుంజంలా వెలుగులోకొచ్చింది అజొల్లా. ఏమిటి అజొల్లా? పశువులకు దీన్నెలా అందించగలం? పశువుల మేత అవసరాలను ఇదెలా తీర్చగలదు అనేదేగా మీ సందేహం. అయితే అజొల్లాపై పాడి పంటలు అందిస్తున్న ఈ ప్రత్యేక కథనాన్ని చూడండి. అజొల్లా ఇది ప్రకృతి రైతుకు ప్రసాదించిన అద్భుత వరం. పశుపోషణలో రైతులు ఎదుర్కొంటున్న పెను సవాళ్లకు దీటైన సమాధానం చెప్పగల ఏకైక ప్రత్యామ్నాయం అజొల్లానే. కేవలం పాడి పశువులకే కాదు, కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులు, కౌజు పిట్టలు ఇలా అన్నింటి మేత అవసరాలు అజొల్లా తీర్చగలగడమే ఇక్కడ ఆసక్తికరమైన అంశం. అజొల్లా ఆకు పైతమ్మె భాగంలో నీలి ఆకుపచ్చ నాచు ఆశ్రయించి ఉండడంతో పప్పుధాన్యాల పంటల్లాగే సహజీవన పద్ధతుల్లో నత్రజనిని స్థిరీకరిస్తుంది. అందువల్ల దశాబ్దాలుగా దీన్ని వరి పైరులో జీవన ఎరువుగా, పచ్చి రొట్టె ఎరువుగా వాడుతున్నారు. వరి పొలాల్లో అజొల్లా పెంచటం వల్ల హెక్టారుకు 30 నుంచి 40 కిలోల నత్రజని సహజ సిద్ధంగా అందుతుందని పరిశోధన ఫలితాలు నిరూపిస్తున్నాయి. అయితే అజొల్లాను పశువులకు కూడా మేపవచ్చని తెలిసిన తర్వాత దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. అజొల్లాను పోషకాల గనిగా చెప్పచ్చు. దీనిలో 25 నుంచి 35% ప్రోటీన్లుంటాయి. ఇప్పటివరకు మేలైన గడ్డి జాతులుగా భావిస్తున్న బర్సీన్, యూసర్న్, అలసంద మొక్కల కంటే మంచి పోషణ ఇస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. పశువుకిచ్చే దాణాతో పోలిస్తే 2 కిలోల అజొల్లా కిలో దాణాతో సమానమని తేలింది. మరి కిలో దాణాకయ్యే ఖర్చు 16 రూపాయలు. అదే అజొల్లాను 2 కిలోలు ఉత్పత్తి చేయాలంటే కేవలం 1 రూపాయి మాత్రమే ఖర్చవుతుంది. పైగా అజొల్లాను పశువులకు మేపడం వల్ల 15 నుంచి 20% పాల దిగుబడి పెరుగుతున్నట్లు రుజువైంది. పాలలో వెన్న శాతం కూడా పెరుగుతోందని రైతులు తెలియజేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారికి చెందిన సహజ వనరుల అభివృద్ధి సంస్థ నార్డెప్ అజొల్లాపై విస్తృత పరిశోధనలు జరిపింది. దీనిలో అనేక రకాలున్నప్పటికీ వీరి పరిశోధనల్లో అజొల్లా మైక్రోఫిల్లా నుంచి అధిక దిగుబడి వస్తున్నట్లు తేలింది. రైతు స్థాయిలో దీని పెంపకాన్ని అత్యంత సులభంగా చేపట్టవచ్చని గుర్తించారు. పోషక విలువల పరంగా అద్వితీయమైందిగా చెప్పుకునే అజొల్లా రైతుకు చేసే మేలు అంతా ఇంతా కాదు. కేవలం 500-600 రూపాయల ఖర్చుతో చిన్న చిన్న మళ్లల్లో తేలిగ్గా దీన్ని పెంచుకోవచ్చు. అజొల్లా మేపినప్పుడు పశువుల్లో జీర్ణశక్తి పెరుగుతుంది. అజొల్లాకు త్వరగా అభివృద్ధి చెందే గుణముంది. ఎంత త్వరగానంటే వాతావరణం అనుకూలంగా ఉంటే 3 రోజుల్లో రెండింతలై నీటిపై దట్టంగా అలుముకుని పచ్చని దుప్పటిలా కనిపిస్తుంది. అందుకే దీన్ని రైతుల పాలిట అక్షయ పాత్రగా వివరిస్తారు. అజొల్లా గుణగణాలు, పెంచే విధానం ఇప్పుడు చూద్దాం. అజొల్లా ఫెర్ను జాతికి చెందిన నాచు మొక్క. మిగిలిన వాటికి భిన్నంగా నీటిపై తేలియాడుతూ పెరుగుతుంది. చిన్న చిన్న చెరువులు, కుంటలు, తేమగా ఉండే నేలపై అన్ని శీతోష్ణ, సమశీతోష్ణ ప్రాంతాల్లోనూ పెరుగుతుంది. పొడి వాతావరణాన్ని మాత్రం తట్టుకోలేదు.
ఒక్కో మొక్క 2 సెంటీమీటర్ల పొడవు, 2 సెంటీమీటర్ల వెడల్పు పెరుగుతుంది. కాండం అడుగున ఉండే సహవేరు వ్యవస్థ క్రమంగా పైకి రావడంతో అది నీటిపై తేలియాడే నాచులా కనిపిస్తుంది. అజొల్లాను చిన్న చిన్న తొట్లలో పెంచుతారు. సాధారణంగా ఒక పశువుకు రోజుకు 2.5 కిలోల అజొల్లా అవసరమవుతుంది. ఈ లెక్కన 5 పశువులున్న రైతు ప్రతిరోజు 12.5 కిలోల అజొల్లా దిగుబడి వచ్చేలా చూసుకోవాలి. తొట్లలో అజొల్లా పెంచినప్పుడు ఒక చదరపు మీటరుకు 300 నుంచి 350 గ్రాములు అజొల్లా ఉత్పత్తవుతుంది. కనుక 12.5 కిలోల అజొల్లా కావాలంటే 42 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రైతు అజొల్లా పెంచాల్సి ఉంటుంది. అయితే దారి మురుగునీటిపారుదల కోసం మరో 25% అదనపు విస్తీర్ణం కావాల్సి ఉంటుంది. అజొల్లాను పెంచే విధానం చూద్దాం. అజొల్లా పెంచే ప్రాంతంలో భూమి నలువైపులా చదరంగా ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. పెంపకానికి 10 సెంటీమీటర్ల లోతు, 2.25 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు ఉన్న తొట్లు అవసరం. నిర్దేశించిన కొలతల ప్రకారం గీసిన గీతల చుట్టూ ఒక వరుసలో ఇటుకల్ని అడ్డంగా నిలబెడుతూ సమానంగా పరుచుకుంటూ పోవాలి. గుంతలో ఎక్కువగా ఉన్న నీరు బయటకు పోయే విధంగా ఇటుకలు పరిచేటప్పుడు మడిలో ఒక మూలన ఒక ఇటుకను బోర్లా పరిచి ఉంచినట్లయితే ఎక్కువగా ఉన్న నీరు బయటకు పోయేందుకు అవసరమైన దారి ఏర్పడుతుంది. ఇటుకలే కాకుండా రైతులు తమకు అందుబాటులో ఉన్న వేటితోనైనా గోడ నిర్మాణం చేపట్టవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న మడిలో కప్పడానికి 2.5 మీటర్ల పొడవు, 1.75 మీటర్ల వెడల్పు, 150 GSM మందం గల పాలిథీన్ షీట్ ఉపయోగించాలి. షీట్ చివరి అంచులు ఇటుకల పైకి వచ్చేటట్లు చూసి గాలికి లేవకుండా బరువు కప్పాలి. ఇప్పుడు చూస్తే ఇది తొట్టిలాగా కనపడుతుంది. తొట్టి లోతు 10 సెంటీమీటర్లకు మించకూడదు. 30-35 కిలోల సారవంతమైన మట్టిని జల్లెడ పట్టి మెత్తని షీట్ మీద సమంగా పరచాలి. ఒక చదరపు మీటరుకు 10 నుంచి 15 కిలోల మట్టి ఉండేటట్లు చూసుకోవాలి. ఈ మట్టి అజొల్లా పెరుగుదలకు తోడ్పడుతుంది. ఎరువు కోసం 4 నుంచి 5 కిలోల పేడ తీసుకుని 15 నుంచి 20 లీటర్ల నీటిలో కలపాలి. దీన్ని బాగా కలిపి తొట్టిలో నలువైపులా పోయాలి. తొట్టిలో వేసిన మట్టి సారవంతమైందైతే పోషకాల సమస్య ఉండదు. లేని పక్షంలో 10 కిలోల రాక్ ఫాస్ఫేట్, 1.5 కిలోల మెగ్నీషియం సల్ఫేట్, 250 నుంచి 500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. 1 కిలో పేడలో 5 లీటర్ల నీరు పోసి కలిపి దీనిలో ఇంతకుముందు తయారు చేసుకున్న పోషక మిశ్రమాన్ని 40 గ్రాములు వేసి దీన్ని తొట్టిలో పోయాలి. అజొల్లా సక్రమంగా పెరగాలంటే సూక్ష్మ పోషకాల్ని కూడా అందించాల్సి ఉంటుంది. దీనికోసం మనం పశువుల దాణాలో వాడే మినరల్ మిక్చర్ 20 గ్రాములు పేడతో కలిపి తొట్టెలో సమంగా పడేటట్లు చల్లాలి. ఇవన్నీ వేసిన తర్వాత తొట్టెలో 7 నుంచి 10 సెంటీమీటర్ల నీటి మట్టం ఉండేటట్లు నీటితో నింపాలి. బెడ్లో మట్టిని, నీటిని బాగా కలియదిప్పాలి. ఇక తొట్టి తయారైనట్లే. ఒకటి నుంచి 1.5 కిలోల తాజా మూల విత్తనాన్ని తీసుకుని తొట్టంతా సమంగా పడేటట్లు వెదజల్లాలి. తర్వాత మంచినీరు కొద్ది కొద్దిగా చిలకరిస్తే తిరగబడిన మొక్కలు తిరిగి పైకి తేలతాయి. అజొల్లా తొట్లు చెట్ల కింద ఉంటే రాలిన ఆకులు తొట్లలో పడకుండా ఉండేందుకు దీనిపై నైలాన్ వల కప్పాలి. జాగ్రత్తగా పెంచుకుంటే అజొల్లా దాణాగా వాడుకోవడం కోసం నెలల తరబడి వేచి ఉండక్కర్లేదు. అజొల్లా త్వరగా పెరుగుతుంది. వారం 10 రోజుల్లో తొట్టి మొత్తం ఆక్రమిస్తుంది. 1 కిలో చల్లితే వారం రోజుల్లో 8 నుంచి 10 కిలోలు వస్తుంది. 7వ రోజు నుంచి ప్రతిరోజు
కిలో నుంచి కిలోన్నర అజొల్లా సేకరించవచ్చు. 3 రోజులకోసారి తీస్తే మాత్రం 3 నుంచి 4.5 కిలోలు ఒక తొట్టి నుంచి సేకరించవచ్చు. దీన్ని పేడవాసన పోయే వరకు శుభ్రంగా కడిగి దాణాలో కలిపి ఇవ్వచ్చు. మొదట్లో కొద్ది కొద్దిగా పశువులకు అలవాటు చేసి ఆ తర్వాత 1:1 నిష్పత్తిలో దాణాలో కలిపి వాడుకుంటే రైతుకు ఖర్చు తగ్గడమే కాకుండా 20% అధిక పాల దిగుబడి పొందే అవకాశముంది.